వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఆదర్శ గ్రామంగా పేరుగాంచినటువంటి గంగదేవపల్లి గ్రామంలో ఉన్నాం. గంగదేవపల్లి గ్రామం ప్రపంచ చరిత్రలో లేదా ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామీణ అభివృద్ధిలో, గ్రామ పంచాయతీ వ్యవస్థలో, అలాగే ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ప్రభుత్వ పరంగా నిర్వహించినటువంటి ఈ యొక్క గ్రామంగా అందరూ ఆదరించి అందరూ గుర్తించినటువంటి అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సహా అనేక దేశాల నుంచి ఈ యొక్క గంగదేవపల్లిని సందర్శిస్తూ దీన్ని అనుసరించడానికి జరిగే ప్రక్రియలో ప్రభుత్వాలు కూడా పాఠ్యాంశాలుగా చేర్చినటువంటి ఈ గ్రామం యొక్క ప్రదేశంలో మనం ఉన్నాం. ఈ యొక్క గ్రామ పంచాయతీ కార్యాలయం సముదాయంలో ఉన్నాం. ఈ యొక్క గ్రామానికి ఈ పేరుని, ఇలాంటి పరిస్థితిని, ఈ యొక్క ప్రజల యొక్క ఐక్యతని, ఈ యొక్క గ్రామ పరిస్థితిని ఆదర్శ గ్రామంగా రూపొందించడంలో ప్రధానంగా పాత్ర వహించినటువంటి మన మాజీ సర్పంచ్ గారు రాజమౌళి గారు ఉన్నారు. వారు ఈ యొక్క గ్రామం పరిస్థితుల్ని అసలు ఈ ఆదర్శ గ్రామంగా చేర్చడంలో ఆయన పడినటువంటి కష్ట నష్టాలు, ఆయన యొక్క ధ్యేయం ఏంటనేది ఆయన గురించి తెలిసి మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. సరే, మీరు చాలా దూర ప్రాంతం నుంచి వచ్చేసి సరే మా గ్రామం గురించి, మా గ్రామ అభివృద్ధి గురించి తెలుసుకోవడం కోసం అనేది మీ యొక్క మంచి ఆలోచనకు నా యొక్క ధన్యవాదాలు. సరే, ప్రధానంగా ఏంటంటే ఈ గ్రామం అసలు గ్రామ పంచాయతీ ఏర్పడ్డది 94లో ఏర్పడ్డది. 95లో తొలి ఎన్నికలు జరిగినాయి. ఈ తొలి ఎన్నికల సందర్భంగా ఏంది కదంటే సర్పంచ్ మహిళా రిజర్వేషన్ వచ్చింది. మహిళా రిజర్వేషన్ వచ్చినప్పుడు సర్పంచ్ మహిళ అయినప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడా మహిళలను పెడితే మిగతా సర్పంచ్ల కంటే ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది, బాగుంటుంది, అందరి దృష్టిని ఆకర్షిస్తుందనే ఉద్దేశంతో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరినీ కూడా మహిళల్ని పెట్టి మొదటి 5 సంవత్సరాలు మేము అందరం కలిసి సంతోషంగా ఈ గ్రామ పరిపాలన జరపడానికి మహిళలకు సంపూర్ణ మద్దతు ఇచ్చి జరపడం అనేది జరిగింది. ఎప్పుడైతే 100% మహిళల యొక్క గ్రామ పంచాయతీ పరిపాలన గంగదేవపల్లిలో జరుగుతుందని చెప్పి మీడియా ద్వారా సమాజానికి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడేంటంటే ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి మహిళల యొక్క పాలనను తెలుసుకోవడానికి ఏంటంటే అనేక మంది గ్రామ పంచాయతీ పాలకవర్గం, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల వాళ్ళు అనేక మంది ఏంటంటే ఈ గ్రామాన్ని సందర్శించడం, మహిళల యొక్క పరిపాలన తీరును పరిశీలించడం, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి సహాయ సహకారాలు ఈ గ్రామానికి అందించడం అనేది ప్రారంభమైంది. మొదటి 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల యొక్క మహిళల పరిపాలన మీద రివ్యూ పెడితే ఏంటంటే మహిళల పరిపాలన బాగుంది, మన గ్రామం అభివృద్ధి క్రమంలో ముందుకు పోతుంది అని చెప్పిన అభిప్రాయాలు మెజార్టీ ప్రజలు చెప్పారు. కానీ అప్పటికి ఏంటి కదంటే 2వ విడత ఎన్నికలు ప్రకటించిండ్రు. అప్పుడు జనరల్ స్థానం వచ్చింది. ఆ జనరల్ స్థానం వచ్చినప్పుడు ఏంటి కదంటే మళ్ళీ అదే ప్రజలను మేము అడిగితే లేదు, మరొకసారి మహిళలకే ఇస్తే బాగుండు అని చెప్పినటువంటి ఆలోచన మెజార్టీ ప్రజలు వాళ్ళ ఆలోచన వెలుబుచ్చినప్పటికీ మళ్ళీ తిరిగింది కదంటే మళ్ళీ మహిళల్నే మరి ఎన్నుకోవడం అనేది మా గ్రామ జనరల్ కేటగిరీలో కూడా సర్పంచ్తో సహా మళ్ళీ మహిళలకే అవకాశం, విజయవంతంగా పనిచేశారు. అందరినీ మంచిగా ఒక కుటుంబ సభ్యులుగా చూసుకున్నారు. రాజకీయ ద్వేషాలు లేకుండా అందరినీ అంటే ఆ రకంగా చూసుకున్నారు. కాబట్టి ఇంకోటి సందర్శకుల తాకిడి పెరిగింది. దినం తాకిడి పెరిగేసరికి ఏంటంటే వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మీరు మెరుగ్గా పనిచేయాలనిపించాలి అని. అందుకోసం ఏంటంటే మరీ ఒకసారి ఏంటంటే మా గ్రామ ప్రజలు ఒక మంచి భావంతో, మంచి ఆలోచనలతో మళ్ళీ మహిళలకే మరి మా భార్యని సర్పంచ్గా పెట్టి మిగతా వాళ్ళందరినీ వార్డు మెంబర్లను ఉప సర్పంచ్గా పెట్టి మరి ఎన్నుకోవడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలోనే ఇక్కడ 100% ఫలితాలు సాధించడం అనేది ప్రారంభించాం. దీనికంటే ముందే గ్రామ పంచాయతీ ఏర్పడక ముందే ఇక్కడ ఏంటంటే కమిటీల యొక్క పరిపాలన జరుగుతుంది. కమిటీల పరిపాలన ఏంది? వీధి లైట్ల నిర్వహణ, స్థానిక సమస్యల రాష్ట్రంలో కేబినెట్ ఎవరి శాఖలో స్థానిక సమస్యల పరిష్కారం, మద్య నిషేధం గురించి అయితే 2 సంవత్సరాలు పోరాటం చేస్తున్నామండి. ఇప్పటికీ 44 సంవత్సరాలు అవుతుంది. మా గ్రామంలో మద్యం అనేది అమ్మకాలు అనేది ఉండదు. ఇక్కడ బెల్ట్ షాపులు అన్నిటి ఉండవు. ఏదైనా ఇదంటే బయట ఇవ్వాల్సిందే, బయట తప్పుకొని రావాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం ఉండదు. ఇక్కడ లోకల్గా ఉంటే ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే తాగాలనే ఆలోచన ఎన్నిసార్లు వస్తే, రోజుకి ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు వెళ్తే సౌకర్యం ఆహ్వానిస్తాము, తొందరగా వెళ్తారు. కాబట్టి అట్లా కాకుండా అది నివారించుకోవడానికి ఉపయోగించుకోవడం జరిగింది. అదే కాదు, 2 పిల్లలతోటే కుటుంబ నియంత్రణ 100%. తర్వాత బడిగిడి పిల్లలందరూ బడికి వెళ్లాల్సిందే. ఎవరు కూడా ఇంటి దగ్గర కానీ చేను దగ్గర కానీ పనులు చేసుకుంటూ ఉండడానికి వీల్లేదు. బాల్య వివాహాలు మా గ్రామంలో లేవు.
లేవు. అదే రకంగా ఏంటంటే మరి మా గ్రామంలో మద్యం లేదు. ప్రతి ఇంటికి ఏంటంటే టాయిలెట్ వితిన్ 3 monthsలో ఇంటింటికి కట్టించగలిగినాం. ప్రభుత్వ నిధులు అండి. ప్రభుత్వ నిధులు అంటే అప్పుడు ఇచ్చింది ప్రభుత్వం 2000 మాత్రమే, మిగతా అన్ని బెనిఫిషియరీ అంటే ఓనరే. ఏదేమైనా కానీ టైఅప్ విత్ గవర్నమెంట్. అప్పుడు మీ దగ్గర సీసీగా అంటే సిఐగా గవర్నమెంట్లో కార్యదర్శిగా పనిచేస్తారు ఐవైఆర్ కృష్ణారావు గారు కదా, మన ఈయన ఆదిత్యనాథ్ దాస్ గారు అప్పుడు మా కలెక్టర్ ఇక్కడ. ఆ కలెక్టర్గా మా గ్రామానికి వచ్చి ఆ రోజు ఉన్నటువంటి చెల్లప్ప అనే కమిషనర్ గారు మా గ్రామానికి ఎస్ చెల్లప్ప కరెక్ట్ నంబర్ 1 పెద్ద మీటింగ్ పెట్టి మీటింగ్లో ఏం కదంటే టాయిలెట్ యొక్క ప్రాముఖ్యత అని చెప్పి మీరందరూ ఇంటింటికి కట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చే 2000 రూపాయలు మీ అందరికి ఇప్పిస్తా అని చెప్పని చెల్లప్ప గారు చెప్పడం, కలెక్టర్ గారు మీరు వితిన్ 3 monthsలో కనుక ఇంటింటికి కనుక కట్టించగలిగితే మీకు ఏంటంటే మీ గ్రామ సమిష్టి అభివృద్ధికి వస్తే నేను 10 లక్షలు ఇస్తానని చెప్పి వారు ఇవ్వడం ప్రోత్సాహం ఇస్తే ఏంటంటే వితిన్ 3 monthsలో మేము కట్టించడం. దాంట్లో అనేక అడ్డంకులు వచ్చినాయి, అనేక ఇబ్బందులు ఎదురైనాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా ప్రజలను ఏకం చేసి కట్టించగలిగినాం. కట్టించిన తర్వాత ఏంటంటే 10 లక్షల రూపాయలు ఇస్తే అప్పుడు ఏంటంటే దీని కింద ఒకటి 12 feet రోడ్ ఉంటుంది, సీసీ రోడ్. దాని కింద 12 feet సీసీ రోడ్ ఒకటి ఉంటుంది. అప్పుడు మట్టి రోడ్, దాన్ని 12 feet సీసీ రోడ్ వేసుకోవడం జరిగింది. అది ఇచ్చిన 10 లక్షలు. అప్పుడు అవి సరిపోలేదంటే ఇంకో 5 లక్షలు కూడా అప్పుడు ఆదిత్యనాథ్ దాస్ గారు ఇచ్చారు. ఎందుకంటే మా గ్రామాన్ని ఒక ప్రత్యేక దృష్టితో చూసేవాళ్ళు. అప్పుడు వివి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడంటే విజయనగరం వారి ప్రాపర్, ఎంత మంచి ఆఫీసర్ అండి. అవినీతి అంటే అసలు దగ్గరికి రావద్దండి, దూరం ఉండండి. అటువంటి ఆఫీసర్ ఖమ్మం పోయిన తర్వాత యాక్సిడెంట్ ప్రాణాపాయం జరిగింది. అంటే అలాంటి అధికారులు ఉన్నారు కాబట్టే మాలాంటి గ్రామానికి మాలాంటి ప్రజలకి ఏంటంటే సంపూర్ణ సహకారం అందించింది. కాబట్టి ఏదేమైనా మీరు ఈ గ్రామాన్ని ఈ స్థాయికి తీసుకురావడంలో ప్రారంభంగా మీ ఆలోచన, మీ యొక్క ఆదర్శవంతమైన మీ ఆలోచన ఇంత దూరం తీసుకొచ్చిన నేపథ్యం, ఈ గ్రామాన్ని ఈరోజు ప్రపంచ స్థాయిలో లేదా అనేక దేశాల స్థాయిలో ఈ దేశంలోనే ఉత్తమమైన గ్రామంగా మీరు తీర్చిదిద్దినందుకు జరుగుతున్నటువంటి ఈ అంశంలో ఇప్పుడు ఈ భవిష్యత్తులో ఈ రోజున్న తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత, కొత్తగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ గ్రామానికి జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, లేకపోతే ప్రభుత్వ సహకారం ఏమాత్రం ఉందనేది ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో మీరు ఆశించి ఈ గ్రామాన్ని రూపొందించేదానికి ఇంకా ఏంటి మీ ఆశయాలు ఏంటి అని చెప్పాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో మా గ్రామానికి రావడానికి బాగా ప్రయత్నం చేసింది, టైం కూడా డిసైడ్ చేసింది. కానీ అప్పుడు ఉన్నటువంటి టీడీపీ నాయకులు కొంతమంది ఏంటంటే మా మీద కొంచెం వ్యతిరేకతతోటి, పొలిటికల్ వ్యతిరేకతతోటి ఏంటంటే మా గ్రామానికి వారిని రానియకుండా అడ్డుపడితే ఎందుకంటే అప్పుడు వారు రాలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను గంగదేపల్లి కమిటీల బాధ్యులతో నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది, నేను మాట్లాడతానని చెప్పి అప్పటికప్పుడు లైవ్ ఏర్పాటు చేసి లైవ్ ద్వారా ఒక 2 గంటల సేపు మా కమిటీలతోటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం. ఆ తర్వాత మా దురదృష్టం వారు అన్నారు నేను మళ్ళీ ఈసారి గెలిస్తే మాత్రం ఈ గ్రామానికి నేను ఒక గుర్తింపుగా ఏదన్నా ఒక సహాయం చేస్తానండి అన్నారు. కానీ మా దురదృష్టం ఏంటంటే ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏంటంటే రాష్ట్రం ఏర్పడింది, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 ఆగస్టు 17వ తారీఖు నాడు మా గ్రామానికి చంద్రబాబు నాయుడు గారు మన కేసీఆర్ గారు వచ్చిందంటే గ్రామసభ పెట్టిండు, గ్రామసభలో పాల్గొన్నాడు, ఊరంతా కలియ తిరిగిండు, కమిటీలతో చర్చించిండు. ఇక్కడ నుంచే గ్రామజ్యోతి కమిటీల యొక్క కార్యక్రమాన్ని ప్రకటించారు. ప్రతి గ్రామ పంచాయతీకి 7 కమిటీలు విధిగా ఉండాలి అనేది కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. అదే సందర్భంగా ఏంటంటే మా గ్రామ అభివృద్ధికి ఒక 10 కోట్ల రూపాయలు ఇచ్చాం. 10 కోట్ల రూపాయలు ఇస్తే మా గ్రామం వరకే మేము